అంబేద్కర్ గారి సాక్షిగా పెద్ద రాజకీయ డ్రామాకి తెరలేపారు. పెద్ద రాజకీయ డ్రామా. ఈ సందర్భంగా ఆ వచ్చినటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, ఇచ్చేసిన జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని కావచ్చు, లేదా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని కావచ్చు, మేము ఒకటే అడుగుతున్నాం సూటిగా, అసలు ఏమి జరిగితే మీరందరూ ఇక్కడ అంబేద్కర్ గారి సాక్షిగా నిన్నటి రోజున ఈ డ్రామాకి తెరలేపారు? కృష్ణ చైతన్య విద్యా సంస్థలు ఏమన్నా మూసేశారా? కృష్ణ చైతన్య విద్యా సంస్థల అధిపతిగా ఉన్నటువంటి వారి మీద క్రిమినల్ కేసులు కట్టి జైలుకు పంపించారా? ఏం జరిగింది? ఎందుకు మీరు అంబేద్కర్ గారి సాక్షిగా నిన్నటి రోజున ఈ డ్రామాకి తెరదీపారు? అందుకే ఈరోజు అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి ఏదైతే మహానుభావుడు రాజ్యాంగాన్ని రచించాడో ఏ ఆలోచనలతో దానికి తుట్లు పొడిచే విధంగా మీరు నిన్న వ్యవహరించిన తీరుకు నిరసనగా ఈరోజు అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేశాం. ఈ సందర్భంగా అడుగుతున్నా, వచ్చిన ఎమ్మెల్సీలందరూ రకరకాలుగా మాట్లాడారు. మా నాయకుల గురించి మాట్లాడారు, కక్ష సాధింపులు అని చెప్పి మాట్లాడారు. మేమే కనుక మా నారాయణ సారే కనుక కక్ష సాధింపులు చేస్తే నెల్లూరు నగరంలో రాజకీయం చేయగలుగుతారా చంద్రశేఖర్ రెడ్డి గారిని అడుగుతున్నా. చంద్రశేఖర్ రెడ్డి గారు, మీకు ఇంత ముందు కూడా చెప్పున్నా, మీరు రాజకీయాలకి కొత్త. కక్ష సాధింపులు అంటే ఎలా ఉంటాయో 2019-24 మధ్య కక్ష సాధింపులు చేసినటువంటి వ్యక్తుల్లో ఆ రోజు జరిగినటువంటి ఆ దారుణాల్లో దగ్గరుండి చూసిన వ్యక్తినే చంద్రశేఖర్ రెడ్డి గారు. బహుశా మీకు తెలియకపోవచ్చు, ఇటువంటి చీప్ రాజకీయాలు నోటీస్ ఇచ్చారు. జనరల్ గా సహజంగా జరిగే ఇన్స్పెక్షన్ కి వచ్చారు. మంత్రిగా ఉన్నటువంటి నారాయణ సార్ విద్యా సంస్థలకు పోయారు, భాష్యం విద్యా సంస్థల మీదకి పోయారు. అన్నిటినీ రొటీన్ గా జరిగే ఇన్స్పెక్షన్ కి వస్తే దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్సీలు ఇక్కడేదో అన్యాయం జరిగిపోయిందని, దుర్మార్గం జరిగిందని, ఏమి జరిగిందా అని అడుగుతున్నా. ఎలాగైనా నారాయణ సార్ మీద బురద జల్లాలా, తెలుగుదేశం పార్టీ కూటమి మీద బురద జల్లాలా అని చెప్పి ఒక దుర్మార్గపు ఆలోచనతో చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలనే ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. ఇటువంటి ఎప్పుడో అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి పనులు ఎప్పుడో చిన్నప్పుడు చేసి వచ్చాం. అవన్నీ చేసి 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 స్థాయికి వచ్చాం. బహుశా నీ కొత్త కావచ్చేమో. మాటకు ముందు లోకేష్ బాబు గారి గురించి, నిజంగా లోకేష్ బాబు గారు అనుకుంటే ఆయన వేరే విధంగా ఆలోచన చేస్తే ఒక్క కృష్ణ చైతన్య కళాశాల కూడా ఏది కూడా సరైన ప్రమాణాలు పాటించకుండా జరుగుతున్నటువంటి ఒక్క కృష్ణ చైతన్య కళాశాల కూడా తెరిచి ఉండదు. నిజంగా గనక లోకేష్ బాబు గారు ఆ విధంగా ఆలోచన చేస్తే, సరిదిద్దుకుంటే ఏముండదు, సరిదిద్దుకోకపోతే దాని మీద చర్య తీసుకుంటారు. ఇది ఒక ప్రక్రియ. అనేక సంవత్సరాలుగా విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈ మాత్రం తెలియకపోవడం, తెలిసి కావాలని చేస్తున్నాడు మాకైతే తెలియదు. కానీ ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఎక్కడైనా లోపాలుంటే వాటికి సంబంధించి అధికారులు నోటీస్ ఇస్తారు. నారాయణ సార్ కళాశాలకే నోటీస్ ఇచ్చారు, భాష్యం వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. ఇది ఒక ప్రక్రియ. అధికారులు తమ పని తాను చేసుకోబోతున్నారు. అది కూడా విద్యాశాఖ ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు లోకేష్ బాబు గారు రాష్ట్రంలో విద్యాశాఖకి సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి విద్యార్థులు చదువుకుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుండాలంటే యువత మొత్తం చదువుకోవాలన్న ఆలోచనతో ప్రత్యేకమైన దృష్టి సారించున్నాడు లోకేష్ బాబు. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుతారు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.